హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరో వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను. బగారా రైస్ విత్ మిల్ మేకర్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. మిల్ మేకర్స్లో వాటర్ వేసేసి సాల్ట్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. అవి ఉడికేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, 2 యాలక్కాయలు, అలానే ఒక చిన్న దాల్చిన చెక్క, షాజీరా అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. 4-5 లవంగాలు, అందులోనే ఒక 10 జీడిపప్పు పలుకులు, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అందులోనే ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోండి. ఈ రెసిపీకి వచ్చేసి ఈ మసాలానే హైలైట్. దీని ద్వారానే చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్, మటన్ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ మేకర్స్ మెత్తగా ఉడికిపోయాయి. జల్లెడ గిన్నె తీసుకొని అందులో వేసేసుకోండి. వాటర్ అన్ని సపరేట్ అవుతాయి. నా వాయిస్ అయితే సరిగ్గా లేదు, సో అడ్జస్ట్ చేసుకోండి. అవన్నీ వాటర్ని గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అలా మొత్తంగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక సాల్ట్, పసుపు, అలానే కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, అలానే గరం మసాలా కూడా వేసేసి కర్డ్ని కూడా యాడ్ చేయండి. కర్డ్ వచ్చేసి మనకి బాగా గ్రేవీ రావడానికి బాగా ఉంటుంది. ఇలా మొత్తాన్ని వేసేసాక మొత్తంగా ఇలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలానే అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన రెసిపీ కోసం కడాయి పెట్టేసి అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అందులోనే కొంచెం కరివేపాకు, వీటన్నిటిని బాగా కలుపుతూ కొంచెం సాల్ట్ వేసారంటే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. వీడియోలో చూస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసి బాగా కలుపుకోండి. 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలిన వెంటనే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేస్తే మాత్రం ముక్కలు అయిపోతాయి. అలా విరిగిపోకుండా ఉండాలంటే లైట్గా కలిపేసుకొని సరిపడినంత వాటర్ కూడా పోసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత క్వాంటిటీకి సరిపడినన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకొని మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ. ఇప్పుడైతే మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలానే కొంచెం బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి బిర్యానీ స్పైసెస్, గరం మసాలా, ధనియా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి వాటిని బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ క్వాంటిటీ తీసుకొని వేసుకోండి. నేనైతే రైస్ని ముందుగానే సోప్ చేసి ఉంచుకున్నాను. అందులోనే 4 జీడిపప్పు పలుకులు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలానే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రైస్ మొత్తాన్ని వేసేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత చూసారా ఎలా మగ్గిందో. ఒక మెక్కు పట్టుకొని చూస్తే అది బాగా ఉడికిందంటే ఇంకా మన బగారా రైస్ కూడా రెడీ అయిపోయినట్టే. రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.